నమస్తే పిల్లలు. ఈరోజు మనం వర్ణమాల గురించి తెలుసుకుందాం. వర్ణం అనగా శబ్దం యొక్క చిహ్నాలు. తెలుగు భాషకు అక్షరాలు 51. దీనిని 3 భాగాలుగా విభజించారు: అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు, వీటిని ఇంగ్లీష్లో ఓవెల్స్ అని అంటారు. ఇవి 16 ఉంటాయి. వీటిని మనం స్వతంత్రంగా పలుకుతాం. స్వరములని కూడా వీటిని అంటారు. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఆహా. అచ్చుల సహాయంతో పలకబడేవి హల్లులు. హల్లులలో 5 వర్గాలను విభజించారు. వీటిని స్పర్శాలని కూడా అంటారు: కావర్గము, చావర్గము, టావర్గము, తావర్గము, పావర్గము. ప్రతి ఒక్క వర్గంలో 5 అక్షరాలు ఉంటాయి. ఇవి మొత్తం కలిసి 25 అక్షరాలుగా మనం నేర్చుకుంటాము. కావర్గంలో క, ఖ, గ, ఘ, ఇన్య, చ, ఛ, జ, ఝ, ఇని. టావర్గంలో ట, ఠ, డ, ఢ, అణ. తావర్గంలో త, థ, ద, ధ, న. పావర్గంలో ప, ఫ, బ, భ, మ. యా, రా, లా, వా, షే, ష, స, హ, అల, అక్ష, బండిర. థ్యాంక్ యూ.